మిత్రమా, జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివంటూ కొన్ని ఉన్నాయి మిత్రమా. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. కాదంటారా? నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేద్దాం మిత్రమా. కడుపు కాలినోడినడుగు మెతుకు విలువ చెప్తాడు. కష్టాలు పడినవాడినడుగు బ్రతుకు విలువ చెప్తాడు. అర్థమైందనుకుంటా. చెట్టు మీద ఉన్న పక్షికి పడిపోతానేమో అని ఆలోచన ఉండదు. ఎందుకంటే చెట్టు కొమ్మలపై కంటే దాని రెక్కల మీదే దానికి నమ్మకం ఎక్కువ. అలాగే నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన పనే లేదు మిత్రమా. ప్రతి పనిలోనూ విజయం నీకు దాసోహం అంటుంది. నింద వేయడం సులభమే మిత్రమా, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి. కట్టి కాలి బూడిదైనా మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి మిత్రమా. ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా అవి వారి వ్యక్తిగత భావాలని అనుకోవాలి. అంతేగాని మనల్ని అంటున్నారనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. ఎందుకంటే మిత్రమా, ఆ ఆలోచన విధానమే మనుషుల్ని మనసుల్ని దూరం చేస్తుంది. నిరంతరం గమనం వల్లే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు. నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించగలవు మిత్రమా. డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు, ఇది ఒప్పుకోవాల్సిన నిజమే. మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు, ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం. అర్థమైందనుకుంటా. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి మిత్రమా. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయొద్దు మిత్రమా. మోసం చేసిన వారిని తిరిగి అస్సలు నమ్మద్దు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు కూడా నమ్మద్దు. ఇతరులకి చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా మిత్రమా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండడం మనం నేర్చుకున్నప్పుడు. అవునా, వాడికి వచ్చేసింది నాకు ఇంకా రాలేదని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక్క విషయం ఏమిటో చెప్పనా మిత్రమా? మరణం. కాదంటారా మిత్రమా? మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఒకటి గుర్తించుకో మిత్రమా, చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారి దొరుకుతారు. ఇది అక్షరాల నిజం మిత్రమా. మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధని అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో కూడా తప్పుల్ని వెతుకుతారు. మిత్రమా, చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి మిత్రమా. ఎవ్వరిని ఏడిపించకు. ఒకరి బాధకి నువ్వు కారణం కావద్దు. ఏ ఏడుపు, ఏ ఉసురైనా వెన్నంటే నిన్ను వెంటాడుతుంది. అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడుస్తుంది. అందుకే మిత్రమా, కాస్త జాగ్రత్తగా ఉండు. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు ఎప్పుడు కూడా ఓటమిని వెరగదు మిత్రమా. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోరు మిత్రమా. ఇదే జీవిత సత్యం. ఇష్టంగా మనతో మాట్లాడాలి అనుకునే వారికి సమయం ఉంటుంది, మాట్లాడటం ఇష్టం లేని వారికి కారణం ఉంటుంది. కాదంటారా? ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు మిత్రమా. కానీ
ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటి వారి మనసును అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలి. మిత్రమా, ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. అర్థమైందనుకుంటా. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి మాత్రం చులకనైపోతాడనేదే నిజం కాదంటారా? చదువుకున్న ప్రతివాడు సంస్కారులు కాదు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే మంచి సంస్కారవంతులు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగలమా? ఒక్కసారి నువ్వే ఆలోచించు మిత్రమా. సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి, కానీ వాటికి సరైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. అనుభవం నేర్పే పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ఎప్పుడు కూడా ప్రశాంతత ఎక్కువ మిత్రమా. మనల్ని కారణం లేకుండా ఎవరైనా టార్గెట్ చేసి చాటుమాటు ప్రచారాలు చేస్తున్నారని తెలిస్తే ఏమాత్రం బాధపడుకునేస్తాం. ఫ్రీ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ. విన్నవారికి తెలియకపోయినా నిన్ను కన్నవారికి తెలుసు కదా. పైనున్నవాడికి తెలుసు, ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. మన చేతులకి బురద ఎందుకు చెప్పు మిత్రమా. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. అర్థమైందనుకుంటా. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు మీద స్పష్టత నీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడు లేని స్నేహం, మరణించాక చూపే ప్రేమ అంతా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. తెలివికి నిదర్శనం తప్పులు వెతకడం కాదు, పరిష్కారాలను సూచించగలగడం. అర్థమైందనుకుంటా. జీవితంలో ఏవి కూడా నీ వెనుక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలే తప్ప. మనం సంపాదించింది ఏదీ మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. కాదంటారా? అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేమీ ఉండదు కదా. మిత్రమా, రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులో ఉండే ప్రేమాభిమానాలే శాశ్వతం. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే మిత్రమా. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళని బుద్ధి చూపిస్తారు. మిత్రమా, ఏ స్త్రీ అయితే ఒంటరిగా తిరగడానికి భయపడదో, స్నేహితులను వదులుకోవడానికి వెనకాడదో, ఇతరుల విమర్శలను లెక్క చేయకుండా ఉంటుందో, సమాజానికి భయపడకుండా ఉంటుందో అటువంటి స్త్రీని అదుపు చేయడం ఏ మగాడికి సాధ్యం కాదు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.